మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ వాహన డ్రైవర్ల కొరత. డ్రైవర్ అంటేనే పిల్లనీయని పరిస్థితి. డ్రైవర్ ఉద్యోగానికి భద్రత లేదు. కావున వారికి ఇన్సూరెన్స్, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, రిటైర్డ్ అయిన తదుపరి పెన్షన్ కూడా సౌకర్యం ఇవ్వాలని, డ్రైవర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి తగిన భద్రత కల్పించాలని, వారు తాగి వాహనం నడిపిస్తే ఇటువంటి బెనిఫిట్స్ ఉండవని తెలియపరచాలని, ఈఎస్ఐ సౌకర్యం ఉండాలి. మహిళలకు 100కి డ్రైవింగ్ లైసెన్స్ 400లకు చెల్లిస్తే ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ ఇచ్చే విధంగా వాళ్లకు ఎడ్యుకేట్ చేయాలని, ట్రాన్స్పోర్ట్ వాహనాలు 3 నెలలకు ఒకసారి చెల్లించే ట్యాక్స్ల నుంచి లేదా యజమాని గాని ప్రభుత్వం గాని 2 నుంచి 3% అధికంగా టెక్స్ట్ ప్రభుత్వానికి ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ జమ చేయాలని, ఆ డబ్బులతో మనం డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించవచ్చని, ఇటువంటి సౌకర్యాలు కల్పించినట్లయితే రోడ్లపైన ప్రమాదాలు కూడా సంభవించవని కోలా రవీందర్ ముద్రాజ్ అన్నారు. ఇప్పుడే స్థానిక శాసనసభను కలవడం జరిగింది. రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా డ్రైవర్ల సమస్య. ఇప్పుడు డ్రైవర్లు లేక చాలామంది కొట్టుమిట్టాడుతున్నారు. డ్రైవర్ చేయాలంటేనే భయపడుతున్నారు. డ్రైవర్లకు పిల్లనియాలంటే కూడా పెళ్లి కాక బ్రహ్మచారులే మిగిలిపోతున్నారు. కారణం వాళ్ళ ఉద్యోగ భద్రత లేకపోవడం, భవిష్యత్తులో ఎటువంటి బెనిఫిట్స్ లేకపోవడం. ఇకనైనా ప్రభుత్వం డ్రైవర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి పీఎఫ్, ఇన్సూరెన్స్, పెన్షన్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా అంటే త్రైమాసికంగా ట్యాక్సులు కడుతూ ఉంటారు. ఆ ట్యాక్స్లో నుండి ఒక 2-3% సపరేట్గా డ్రైవర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి జమ చేసి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించినట్టయితే డ్రైవర్లు దొరికే పరిస్థితి ఉంది. లేకపోతే అమెరికా మాదిరిగా మనం కూడా సొంతంగా నడిపించుకునే ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మరియు మహిళలకు కూడా 100 రూపాయలకే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలి. 200 ఇస్తే 3 వీలర్ సర్వీస్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలి. మరియు ఇంకోటి 100 గ్రామాలను మున్సిపాలిటీలో కలిపిర్రు. చాలామంది తాతల కాలం నుంచి ట్యాక్సులు ఉన్నాయి. వాళ్ళకు ట్యాక్సులు మారే పరిస్థితి లేదు. జిహెచ్ఎంసీలో పర్మిషన్ రాదు. వాళ్ళు శ్మశాన వాటికలా మారిపోయే ప్రమాదం ఉంది. గ్రామాలు పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంఆర్ఓలను గ్రామానికి పంపించి వాళ్ళ గ్రామకండ ధృవీకరణ పత్రం బతుకున్న వారి పేరు మీద ఎన్ఓసీలు ఇచ్చే విధంగా అసెంబ్లీలో మాట్లాడాలని, మరియు హౌసింగ్ కార్పొరేషన్ వారు ఉమ్మడి రాష్ట్రంలో చెన్నారెడ్డి మొదలు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి వారు కూడా గృహాలు నిర్మించినారు. ఆ సర్వే నెంబర్లు అన్నీ కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి. అవి రిజిస్ట్రేషన్ కావడం లేదు. దానపత్రం చేయాలన్నా లేదు. మున్సిపల్ పర్మిషన్ రాదు. కావున వాటిని 59 జీవో కింద కానీ రెగ్యులరైజ్ చేస్తూ వాళ్ళకి హక్కు కల్పించాలి. ఏళ్ళ తరబడి 40 ఏళ్ళ నుంచి కూడా అదే ఇంట్లలో ఉండి ఇల్లు కట్టుకోలేక, రుణాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ 4 సమస్యలను అసెంబ్లీలో మాట్లాడి ఒప్పించి ఒక చట్ట రూపం కల్పించాలని మేమంతా కూడా ఎమ్మెల్యేకు తెలియజేయడం జరిగింది. జై హింద్.